ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించారు. 6000+ రన్స్, 200 వికెట్లు తీసిన మూడో క్రికెటర్గా నిలిచారు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక బంతులు 50,000 బౌలింగ్ వేసిన పేసర్గా ఇంగ్లాండ్ ఆటగాడు ఆండర్సన్ రికార్డు సృష్టించారు. అలాగే టెస్టుల్లోనూ అత్యధిక బాల్స్ 40,000 విసిరిన ఫాస్ట్ బౌలర్గానూ నిలిచారు. రెండో స్థానంలో బ్రాడ్ 33,698తో ఉన్నారు. వెస్టిండీస్తో తొలి టెస్టులో ఆండర్సన్ ఈ ఘనత సాధించారు. ఆయనకు ఇదే చివరి మ్యాచ్ కాగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు 703 తీసిన ఫాస్ట్ బౌలర్ రికార్డు కూడా ఆయన పేరు మీదే ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్తో శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయ్యర్పై హెడ్ కోచ్ గంభీర్ సానుకూలంగా ఉన్నారట. బీసీసీఐతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్గా అయ్యర్ వ్యవహరిస్తుండగా ఈ ఏడాది కేకేఆర్ మెంటర్గా గంభీర్ పనిచేశారు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో అయ్యర్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కీలక ఆటగాళ్లే. అయితే కోచ్గా గంభీర్ను ఎంపిక చేసిన సంగతిని బీసీసీఐ కోహ్లీకి చెప్పలేదట. టీ20 కెప్టెన్ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యాకు, ఇటు రోహిత్కు మాత్రమే బీసీసీఐ విషయాన్ని చెప్పిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గౌతీతో ఉన్న గత చరిత్రతో పాటు విరాట్ ఇప్పుడు ఆటగాడు మాత్రమే కావడంతో చెప్పనక్కర్లేదని అధికారు భావించినట్లు తెలుస్తుంది.